సునాదస్వరము సెప్టెంబర్ 9. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఏలియా ప్రవక్తతో ఈ మాటలు చెప్పాడు. సారేపాతను ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి నేను సెలవిచ్చనని చెప్పాడు. దేవుడు తన సేవకులను పోషించే దేవుడు. వాళ్ళకి ఏది కావాలో ఆయన సిద్ధపరుస్తాడు. మరి ఆ కరువు సమయంలో మొదట కెరీతు వాగు దగ్గర దాగి ఉండమని చెప్పాడు. అక్కడ నీరు నీవు త్రాగు, నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోములకు ఆజ్ఞాపించిందని చెప్పాడు. మరి కొంతకాలం అక్కడ ప్రవక్త పోషింపబడ్డాడు. తర్వాత సారేపాతని ఊరికి వెళ్ళి విధవరాలి దగ్గర ఉండమని చెప్పాడు. ఎప్పుడైతే ఏలియా ప్రవక్త దేవుడు చెప్పిన మాట చొప్పున వెళ్ళాడో అక్కడ ఆ విధవరాలి చేత పోషింపబడ్డాడు. ఆమె మొదటి అప్పము తీసుకుని వచ్చింది. అందుకని ఆమె ఇంటి వారందరూ కూడా ఆ కరువు సమయంలో వారు పోషింపబడ్డారు. మరి దేవుడు తన సేవకులను పోషించడమే కాకుండా ఎవరైతే వారికి కలిగిన చివరి అప్పమైనా తీసుకొని వస్తారో వారికి కూడా సమృద్ధి అయిన దీవెనలు ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే మనము దేవుని బిడ్డలుగా దేవుని సేవకులకు చేయి చాపాలని ప్రభు కోరుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనంలో చదివినప్పుడు పౌలు ఈ మాటలు చెప్పాడు. నాకు సమృద్ధిగా మీరు పంపిన వస్తువుల్లో ఏది నాకు తక్కువ కాలేదు. అవి మనోహరమైన సువాసనగా దేవునికి ప్రీతికరంగా ఉన్నాయని చెప్పాడు. అందుకే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుందని వాళ్ళతో చెప్పాడు. ఎప్పుడైతే మనం దేవుని సేవకులకు ఇస్తామో అవి దేవునికి ప్రీతికరంగా ఉంటాయి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి ఒక్కరి అవసరతలో ఆయన తీర్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మనము దేవుని పరిచర్లో ఉంటే అధైర్యపడొద్దు. దేవుడు తప్పక తన సేవకులను పోషించే దేవుడు. ఎప్పుడు ఏది కావాలో అన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. మరి సంఘములో సహవాసంలో ఉండి దేవుడు ఇవ్వమని చెప్తే అది చివరి అప్పమైన విశ్వాసంతో ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాన్ని పోషిస్తాడు. కాబట్టి దేవుడిచ్చిన మాట చొప్పున చేసి ఆయన నుండి విస్తారమైన దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీ సేవకులను మీరు పోషించే దేవుడైనందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరి సేవకులను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే చేయి చాపుచున్నారో వారందరికీ సమృద్ధి దీవెనలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.